బుజ్జమ్మ, రేపు నీ బర్త్డే కదా, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అంటే రేపు బుజ్జమ్మ బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం ఈ రోజే తీసుకొచ్చారా? అవును రాథోడ్, రేపు బుజ్జమ్మకి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. మరి నేను ఇందాక అడిగితే నా మీద సీరియస్ అయ్యారేంటి? అప్పుడే మ్యాటర్ ఏంటో చెప్పొచ్చు కదా. ముందు చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? అందుకే బుక్స్ తెచ్చామని అబద్ధం చెప్పాం. మీరు నిజంగానే పెద్ద ముద్దులురా, నన్నే బోల్తా కొట్టించారా. సో రేపు బుజ్జమ్మ బర్త్డే అన్నమాట. బుజ్జమ్మ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ డాడీ. రేపు అందరినీ పిలిచి బుజ్జమ్మ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. ఏమంటారు పిల్లలు? ఓకే డాడ్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. రేపు బుజ్జమ్మ బర్త్డేని ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేద్దాం. మిస్సమ్మా, మనం ఈ బెలూన్స్ తీసుకెళ్ళి డెకరేషన్ చేద్దాం పదా. ఏంటి చంపా ఇది? సారీ మనోహరి, ఆ పిల్లలు ఇచ్చిన బిల్డప్కి నేను కూడా అపార్థం చేసుకున్నాను. నీ వల్ల నేను బ్లేమ్ అయ్యాను. సింపుల్ గా జరగాల్సిన ఆ పిల్ల బర్త్డే రేపు సెలబ్రేషన్ గా జరగబోతుంది. ఇంకెప్పుడు నాకు ఎదవ సలహాలు ఇవ్వకు. రేపు బుజ్జమ్మ బర్త్డే అని నాకు గుర్తులేదు మిస్సమ్మ, మీరైనా చెప్పొచ్చు కదా. ఆయనకి ఇలా ఉన్నప్పుడు బర్త్డేలు అవి ఏం చేస్తామని నేను పట్టించుకోలేదు రాథోడ్. భలే వాళ్ళే. ఇలాంటి ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ చేస్తేనే కదా సారుకు గతం గుర్తుకొచ్చేది. బుజ్జమ్మ పుట్టినరోజు అనగానే సారు ఎంత సంబరపడ్డారు. అప్పుడు నువ్వు ఒకటి గమనించావా రాథోడ్? బుజ్జమ్మ ఆయన్ని డాడీ అని పిలిచింది. పిల్లల్ని అలాగే పిలవమని సారు చెప్పారు కదా మిస్సమ్మా. నాకెందుకో బుజ్జమ్మకి నిజం తెలిసిపోయిందేమో అనిపిస్తోంది రాథోడ్. నీకింతకు ముందు కూడా చెప్పాను కదా రాథోడ్, ఆ రోజు అందరితో పాటు స్కూల్కి వెళ్లకుండా నాతో ఆయనతో బైక్ మీద వెళ్లాలని చూసింది. ఆ రోజే బుజ్జమ్మకి నాన్నెవరో తెలిసిందనిపించింది. ఈ రోజు అది కన్ఫర్మ్ అనిపిస్తుంది. నిజం తెలిస్తే బుజ్జమ్మ నీకు చెబుతుంది కదా మిస్సమ్మా. చెప్పకుండా దాస్తుందేమో. ఎందుకు దాస్తుంది? ఇన్నాళ్ళు బుజ్జమ్మ దగ్గర ఆయన గురించి నేను దాచాను కదా. ఇప్పుడు తనకు నిజం తెలిసిందని నాకు తెలిస్తే నేను బాధపడతా అని బుజ్జమ్మ నాతో చెప్పట్లేదేమో. అంత చిన్నపిల్లకి అంత మెచ్యూరిటీ ఉంటుందంటావా మిస్సమ్మా? తన వయసులో చిన్నపిల్లే రాథోడ్, కానీ జన్మతః తను మళ్ళీ పుట్టిన మా అక్కే. మా అక్కే మళ్ళీ బుజ్జమ్మలా పుట్టింది. అక్కెంత కష్టమైనా తనే భరిస్తుంది, కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టదు. అక్క చనిపోయినప్పుడు, చనిపోయిన తర్వాత కూడా ఆ స్వభావాన్ని పాటించింది. లేదంటే చనిపోయి ఆత్మగా మారిన అక్కకి మనోహరిని భయపెట్టి వెళ్ళగొట్టడం ఎంతసేపు చెప్పు. ఇప్పుడు అదే నైజం బుజ్జమ్మకు కూడా వచ్చింది. జన్మ మారినా అక్క స్వభావం మాత్రం మారలేదు. మీరు చెబుతుంటే నిజమే అనిపిస్తుంది మిస్సమ్మ. బుజ్జమ్మకు సారే తన తండ్రిని తెలిసిపోయినట్టుంది. ఆయన నేను కలిసిన ఫోటో చూసినప్పుడే బుజ్జమ్మకు అనుమానం వచ్చుంటుంది. ఆ తర్వాత సింగ్ అనేవాళ్ళు వచ్చినప్పుడు నేను ఆయన భార్యాభర్తల్లా ఉండడం చూసి బుజ్జమ్మ తన డౌట్ని కన్ఫర్మ్ చేసుకొని ఉంటుంది. కరెక్టే మిస్సమ్మ. అందుకేనేమో ఎప్పుడు సార్ని సారు అని పిలిచేది. సారు బర్త్డే విషెస్ చెప్పగానే ఎక్సైట్మెంట్ ఆపుకోలేక డాడీ అని పిలిచేసింది. బుజ్జమ్మకి నిజం తెలుసో లేదో రేపు తన బర్త్డే సెలబ్రేషన్స్ లో కన్ఫర్మ్ చేసుకుందాం.
ఆ దేవుడు ఏం నిర్ణయించాడో చూద్దాం. సరే మిస్ అమ్మా. నారాయణ 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 నారాయణ. నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు విచిత్రగుప్త. ఏమిటి, భూలోకమునకు వెళ్లకుండా ఈ నరకమునందే తీరిగ్గా కూర్చుని ఉన్నావు? భూలోకమునకు వెళ్ళి పాపులను పట్టి తెచ్చుట భటుల కర్తవ్యము. ఆ పాపుల పాపాల చిట్టాను మా ప్రభువులకు విన్నవించుట మా కర్తవ్యము. నారాయణ నారాయణ. మేమంటున్నది ఈ మధ్యనే మరణించిన పాపల గురించి కాదు. ఏనాడో గతించి ఈ రౌరవానికి వచ్చి మీ ప్రభువుల దయతో ఆత్మరూపమునే మరలా భూలోకమునకు వెళ్ళి నీవు సోదరగా భావించి ప్రేమగా వెలిగిన ఆ బాలిక గురించి. అవగతమైనది మహర్షి. అరుంధతి బాలిక గురించేగా తమరనుచున్నది? అవును, ఆ బాలిక ఇంద్రతనయ అని నీవు మీ ప్రభువుల వారు మమ్మల్ని ఎంతగా ఏమార్చినారో మాకు ఇంకనూ గుర్తున్నది. నిజము చెప్పినచో తమరు మమ్ములను బ్రతకనిచ్చడివారా? కైలాసమునకు మమ్ములను తోడ్కుని వెళ్ళి ఆ పరమేశ్వరుని ముందు మమ్ములను నిందితుల వలె నిలబెట్టిడివారు కదా. హ, మీ కలహప్రియత్వం మాకు తెలియనదా? నారాయణ నారాయణ. ఆ? మేము ఎన్ని కలహములు పెట్టినను అది లోక కళ్యాణము కొరకే కదా. సరే సరే మహర్షి, తమరు ఎందులకు విచ్చేసితురో ముందుగా అది సెలవివ్వండి. హఠాత్తుగా తమకు అరుంధతీ బాలిక ఎందులకు జ్ఞప్తికి వచ్చినదో? ఈరోజు మళ్ళీ జన్మించిన అరుంధతి జన్మదినం గుప్తా. ఏ మరచితివా? మాకు జ్ఞాపకం ఉన్నది మహర్షి. మరి తన జన్మదిన వేడుకలకు నీవు వెళ్ళవా? గత జన్మలో నీ సోదరగా మెలిగిన ఆ చిన్నారి ఆనందాన్ని కన్నులారా వీక్షించవా? అందులకు భూలోకమునకు వెళ్ళుట ఎందులకు? ఇచ్చట నుండే వీక్షించవచ్చును కదా మహర్షి. నారాయణ నారాయణ. విచిత్రగుప్త, ఈ జన్మదినమునకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఆ బాలికకు 5 వసంతముల నుండి 6వ వసంతములోకి అడుగుపెట్టుచున్నది. అంతేకాదు విచిత్రగుప్త, ఈ రోజు చిత్ర విచిత్రములు జరగబోచున్నవి. ఏమి జరగబోచున్నవి మహర్షి? త్రికాలజ్ఞానివి, నీకు మాత్రం తెలియదా? ఆ, మాతో చెప్పించాలనా నీ ఉబలాటం? ఆ, పదగుప్త, భూలోకమునకు వెళ్ళి ఆ చిత్ర విచిత్రములను ప్రత్యక్షముగా తిలకించదము. ఆ అటులనే మహర్షి మా ప్రభువులు వారి ఆజ్ఞను తీసుకుని వచ్చేది. పర్వాలేదులే గుప్తా. అక్కడికి నీవు ప్రతిదీ మీ ప్రభువుల వారికి చెప్పి చేస్తున్నట్టు. పద గుప్తా, వీక్షించదము రమ్ము. అటులనే మహర్షి.